ఎక్కడ చూసినా కూడా హిడ్మా హిడ్మా హిడ్మా. ఛత్తీస్గఢ్ రాష్ట్రమే కాదు, తెలంగాణ రాష్ట్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, భారతదేశం మొత్తం హిడ్మా జపం చేస్తూ ఉంది ప్రజెంట్. ఆదివాసీల హక్కుల కోసం, ఆదివాసీల పరిస్థితుల కోసం గన్ను పట్టిన హిడ్మా దంపతులు చనిపోయిన విషయం ఎన్కౌంటర్లో అందరికీ తెలిసిందే. అసలు హిడ్మా పైన అదే ఆదివాసీలను దగ్గర నుంచి చూసిన బిడ్డగా మా సూరన్న మీకు అందరికీ పరిచయమే. పాలిటిక్స్ బుక్కు సూరన్న రాసిండు. దాంట్లో పెద్ద చాలా చాలా వర్డ్స్ ఉంటాయి, కళ్ళకు నీళ్ళు వస్తూ ఉంటాయి, అన్ని నిజాలే ఉంటాయి. సూరన్నతో మాట్లాడదామని తీసుకొచ్చినాం. సూరన్న మన దగ్గర ఉన్నాడు. నిజంగా అంటే వాళ్ళ ప్రాంతం కూడా ఆదివాసీలతో అటాచ్ అయిన ప్రాంతం కంప్లీట్గా ఆసిఫాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా. మరి నిజంగానే ఆదివాసీలు అంతమొందుతూ ఉంటే ఆదివాసీల పరిస్థితులు ఎట్లా ఉంటాయి? మరి హిడ్మా చంపడం ద్వారా కేంద్ర రాష్ట్ర సర్కార్లు సాధించింది ఏముంది అన్న చర్చ విపరీతంగా నడుస్తూ ఉంది. ఒకసారి అన్న నమస్తే. ఎట్లా చూస్తారు అన్న, ఎట్లా చూస్తారు ఒక ఆదివాసీలను దగ్గర నుంచి చూసిన బిడ్డగా? అవునవును, ఆసిఫాబాద్ అంటేనే ఆదివాసులకు, కొమరంభీం ఆసిఫాబాద్ అంటే ఆదివాసులకు పెట్టింది కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. హిడ్మాను అంతమొందించడం లేదంటే భయపట్టి జనజీవన స్రవంతిలోకి నక్సలైట్లను పంపించడం, మావోయిస్టులను ఎట్లా చూస్తారంటే ఇక అసలు మావోయిజం అనేది లేకుండా చేస్తాం కేంద్ర రాష్ట్ర సర్కార్లని చెప్పుకుంటూ ఉంటారు. ఆదివాసీలకు దెబ్బనా లేదు అంటే ప్రజలకే ఎఫెక్టా? అసలు ఏం జరగబోతుంది హిడ్మా మీద? అన్న ముఖ్యంగా థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ ప్రజా వాయిస్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. హిడ్మా గురించి మాట్లాడడం నిజంగా చాలా అంటే చాలా ధైర్యం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, అదేవిధంగా చాలా ఇక రోషం కూడా వస్తుంది నాకు. ఎందుకంటే ఒక అంబేద్కర్, ఒక కొమరంభీం ఏ విధంగా అయితే ఫైట్ చేశారో, అల్లూరి సీతారాములు ఎట్లయితే విగ్రహాలు కనిపిస్తున్నాయో, ఈ ప్రజా వాయిస్ వేదికగా చెప్తున్నా అతి త్వరలోనే హిడ్మా విగ్రహాలు కూడా ప్రతి గ్రామంలో పెడతారు ఆదివాసులు, దాని నో డౌట్. మీరు విగ్రహాల వరకు వెళ్తున్నారు. చెప్తున్నా హిడ్మా ఈజ్ నాట్ కామన్ మ్యాన్, హిడ్మా ఈజ్ రోషం కలిగిన మనిషి ఆయన. ఓకే, ఇట్లా అంటే కొందరు కక్ష కట్టదు సూరన్న మీద, కానీ హిడ్మాని డైరెక్ట్గా చంపే ధైర్యం ఎవరికి లేదన్న. ఓకే, ఆయన చరిత్ర చూడండి, 20 సంవత్సరాలు ఏ పోలీస్ అధికారి కూడా నేరుగా ఆయనతో ఫైట్ చేయలే. వాళ్ళ తల్లి కూడా 20 సంవత్సరాలు అనిపించలే. అంత ఘోరంగా అడవిలో ఉండి బతికిండన్న. మీరు గమనించండి, మా కొమరంభీం ఆసిఫాబాద్ అన్నట్టు చెప్తున్నా, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పటికి 20 గ్రామాల్లో లైట్లు వెలగవన్నా. ఇప్పటికి 20 గ్రామాల రోడ్లు లేవన్నా. స్వతంత్ర భారతదేశం లేవు. స్వతంత్ర భారతదేశంలో, గణతంత్ర భారతదేశంలో ఆదివాసీల బతుకులు అస్సలు మారలేదు. గెలిచిన ఎమ్మెల్యేలు గడ్డి వీక్తున్నారా? ఎవరిపైన ఫైట్ చేయాలి? అమిత్ షా ఏమంటారు అంటే 2026 కల్లా నక్సలిజం మొత్తం అంతమొందిస్తా అని చెప్తాడు. ఆ గుండు గారికి సిగ్గు శరం ఉంటే 2026 వరకు అవినీతిని అంతం చేస్తానని చెప్పి దమ్ముంటే చెప్పాలి కదా. పేదరికాన్ని అంతం చేస్తానని చెప్పాలి కదా. లంచగొండి వ్యవస్థను అంతం చేస్తానని చెప్పాలి కదా. అంటే నిజంగా మావోయిస్టులు అనేవాళ్ళు ఏదైతే అభివృద్ధికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారా? నిజంగా మావోయిస్టులు అభివృద్ధికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారా? రాజకీయ నాయకులు చేసి అవినీతిని అరికట్టడానికి మావోయిస్టులు అన్న కొన్ని విషయాలు డైరెక్ట్ మాట్లాడితే అటాకులు చేస్తారు నా మీద కూడా. నేను ప్రశ్నే సమాధానం చెప్తా. నేను ప్రశ్నకి జవాబు ఇవ్వ, ప్రశ్నే సమాధానం. నిజంగా వాళ్ళు అభివృద్ధి చేస్తే వాళ్ళు మావోలు ఎందుకు అవుతారు? నిజంగా రాజకీయ నాయకులు వాళ్ళ పంచవర్ష ప్రణాళిక ఉండే, ఇప్పటికీ పంచవర్ష ప్రణాళిక 15 అయిపోయినాయి. ఈ పంచవర్ష ప్రణాళికలో విద్య కోసం, మౌలిక సదుపాయాల కోసం, వైద్యం కోసం అన్ని ఖర్చు పెడతారు కదా, లక్షల కోట్లు డబ్బులు పెడతారు కదా. నిజంగా వాళ్ళు పబ్లిక్ కోసమే పని చేస్తే, గ్రామాల కోసమే, మండలాల కోసమే, నియోజకవర్గాల కోసమే ఆ డబ్బంతా కేటాయిస్తే కనుక వాళ్ళు ఎందుకు మామూలుగా మారుతారు? ఎంతసేపు నక్సలిజాన్ని అంతం చేద్దామని చూస్తారా? ఎందుకు నక్సలిజం పెరిగిపోతుంది అనే క్వశ్చన్ మార్క్ రావట్లే. గతంలో ఒక వ్యక్తి అయితే డైరెక్ట్ లేఖ రాసిండు ముఖ్యమంత్రి గారికి, నేను నక్సలిజాన్లో వెళ్తా, నాకు అవకాశం ఇవ్వని చెప్పింది. గతంలో ఒక లీటర్ వైరల్ అయింది. ఎందుకు ఇట్లా అవుతుంది మరి? అంటే మళ్ళా తెలంగాణ బిడ్డలకు ఎక్కువ ఉంటాయి భావాజాలాలు. అంటే మన రక్తం ఏంటంటే ఉడుకుతూ ఉంటుంది. ప్రశ్నే ఆయుధంగా బ్రతికిన తెలంగాణ సమాజం పడేదైనా రాజకీయ నాయకులకు ఒకప్పుడు మా నక్సలిజాన్ని చూస్తే అడవిలో అన్న చూస్తే ఉచ్చపడేది, పోసుకునేవారు. అదే నేను ఏమైనా తప్పు చేసినా నన్ను ఎందుకు తీసుకెళ్లారు అడవిలో ఓకే అని భయపడేవాళ్ళు. అంటే నక్సలిజాన్ని ఇక్కడ అనుకూలంగా వ్యతిరేకం కాదన్నా. ఆదివాసులు ఎందుకు జనజీవన స్రవంతిలో కలవలేకపోతున్నారు? ఎట్లా కలుస్తారన్నా? వాళ్ళ బతుకులు బాగలేవు కదన్నా. ఎందరో మంది మెమరాండంలు ఇస్తారు, ధర్నాలు చేస్తారు, ఉద్యమాలు చేస్తారు. వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు ఫైట్ చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు న్యాయం చేయరు, ఇక్కడ ఉన్న పోలీస్ అధికారులు న్యాయం చేయరు, ఇక్కడ ఉన్న పొలిటీషియన్స్ న్యాయం చేయరు. అడవిలో వెళ్ళి వాళ్ళ హక్కుల వాళ్ళు ఫైట్ చేస్తారు. ఓకే, అంతే కదా. ఇక్కడ ఉన్న వాళ్ళు న్యాయం వాళ్ళు ఎందుకు అడవిలో వెళ్తారు? వాళ్ళు ఎందుకు ఇక్కడ పెన్ పేపర్ పట్టిన వాళ్ళు అడవిలో ఎందుకు కన్ను పడతారు? ఓకే,
క్వశ్చన్ సమాధానం. అరే నమ్మనన్న కొమరమి ఆసిఫాబాద్ జిల్లాలో మీరు వస్తే మేము మిమ్మల్ని రోడ్లు లేని గ్రామాలు చూపిస్తాం, లైట్లు వెలగని గ్రామాలు చూపిస్తాం, పింఛన్ కోసం 5 కిలోమీటర్లు నడిచి పింఛన్ తీసుకునే గ్రామాలు చూపిస్తాం. అంటే ఆ గ్రామాలలో అభివృద్ధి చేద్దామని పొలిటికల్ లీడర్స్ వెళ్తే ఈ నక్సలైట్లు అడ్డుకొని జేసీబీలను తగలబెడతా ఉన్నారు, ట్రాక్టర్లను తగలబెడతా ఉన్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మొత్తం అదే విధంగా చేసి అభివృద్ధికి ఆటంకంగా మావోయిస్టులు ఉన్నారు కాబట్టి మేము చంపేస్తామని కేంద్ర సర్కార్ చెప్తాం. వై ఛత్తీస్గఢ్ అన్న, ఆ ఛత్తీస్గఢ్ అడవుల్లోని ఎందుకు ఈ ఘోరమైన విపత్తు జరుగుతుంది? క్వశ్చన్ మార్క్. నాకున్న సమాచారం ప్రకారం అంబానీ, అదాని కావచ్చు, బడా నేతలు, పెద్ద నేతలు ఎవరైతున్నారో అదాని, అంబానీ వాళ్ళందరూ ఖచ్చితంగా ఛత్తీస్గఢ్ని మొత్తం కంచుకొడగా మార్చి ఆ ఛత్తీస్గఢ్ అడవుల్లో కొన్ని విలువైనవి ఉన్నాయట, ఖనిజాలు. ఆ ఖనిజాలు ఇది నేను ఊహ చెప్తున్నా. కొందరు చెప్పిన అభిప్రాయం నేను స్టడీ చేసిన చెప్తున్నా. ఇది వాస్తవమో కాదో మీరే సెర్చ్ చేయండి. మైనింగ్ ఉంది కాబట్టి మరి దాంట్లో మైనింగ్ చేయాలంటే అన్నలు ఉన్నారు కదా, మావిస్తున్నారు ఉన్నారు కదా, వాళ్ళు చేయనియరు కదా. మొత్తం వాళ్ళని అంతం చేస్తే కనుక మేము వచ్చి అక్కడ స్థాపిస్తాం, మొత్తం డెవలప్ చేస్తాను ఒక కాన్స్టిట్యూషన్. అంటే అమిత్ షా గారు ఏమంటారంటే మొత్తం మీరు వెళ్ళిపోండి, మీరు లొంగిపోండి అని చెప్తాను. మరి లొంగిపోవడానికి వస్తే మరి ఎందుకు చంపుతాం? ఎన్కౌంటర్ ఎవరు చెప్తారు? ఎవరు చంపు? స్వతంత్ర భారత ఎన్కౌంటర్ చెప్పినాడు ఎవరు? ఎందుకు ఎన్కౌంటర్ చేస్తాను? చేయాల్సిన అవసరం ఏంది ఎన్కౌంటర్? ఓకే, ఎన్కౌంటర్ ఎందుకు చేస్తాను నేను అడుగుతున్నా. చేయాల్సిన అవసరం ఏంది? వాళ్ళ జనజీవన సంస్థలు వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చింది కదా, వాళ్ళని తీసుకున్నారు కదా. నల్లోజుల వేణుగోపాలరావు ఆశన లొంగిపోయాడు కదా, మరి ఇతన్ని కూడా పిలిచారు కదా. మరి లొంగిపోవడానికి వస్తే ఎందుకు ఆంధ్రప్రదేశ్లో అక్కడ అల్లూరు సీత అక్కడ ఎందుకు చంపేశారు? మరి అంటే ఎక్కువగా మావోయిస్టులు ఈ మధ్యలో చనిపోతున్నారు సూర్యన్న. ఎక్కువగా గమనించానన్నా, ఎస్టీ వాళ్ళు మాత్రం చనిపోతారన్న. ఆదివాసీ బిడ్డ ఏ రెడ్డి అయినా మావోయిస్టులో వెళ్ళిండా? రెడ్డిలలో చాలా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. తక్కువ మందిలో చాలా మంది మావోయిస్టులుగా తయారైన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ చాలా తక్కువ మంది అన్న. చనిపోయేది ఎక్కువ ఎవరు? వీళ్ళు ఇలాంటి వాళ్ళు చనిపోయిన నిజంగా వాళ్ళ ఇల్లు చూడండి అన్న, పెంకుటిల్లు, పూరి గుడిసెలు వాళ్ళ ఇల్లు. ఇప్పుడు వేణుగోపాలరావు ఒక బ్రాహ్మణ బిడ్డ. అవును, ఓపెన్ గా మాట్లాడుకోవాలి అంటే అప్పుడు మావోయిజంకి వెళ్ళిన తర్వాత కులమత భేదాభిప్రాయాలు ఉండవు. ఇప్పుడు తిప్పరి తిరుపతి ఉన్నారు, దేవ్జీ అని వెలుస్తూ ఉంటాం. తిప్పరి తిరుపతి ఒక దళిత బిడ్డ. అంటే చాలా వరకు రెడ్డి వర్గాల నుంచి వెళ్ళిన వాళ్ళు పైకి వచ్చిండ్రు, దళిత బిడ్డలు కూడా పైకి వచ్చిండ్రు, ఆదివాసీ బిడ్డలు కూడా మావోయిస్టుల టాప్లోకి వెళ్ళిండ్రు. కాకపోతే చనిపోయేదంతా ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు ఉన్నారు అన్న చర్చ మాత్రం జరుగుతూ ఉంది. అది ఖచ్చితంగా అన్న. బయట వాళ్ళు అంటే వెళ్ళడానికి మీరు విగ్రహం పెడతాము అన్నారు కదా, విగ్రహం దాకా వెళ్ళింది మీరు. అవును, రీసెంట్లీగా మన తెలంగాణ రాష్ట్రంలో వరంగల్లోనే జస్ట్ ఫ్లెక్సీ కట్టినందుకు ఇద్దరి మీద కేసు అయింది, తెలుసా మీకు? అవును, అయింది. మరి విగ్రహం ఖచ్చితంగా ఉద్యమం ఉద్రిక్తమైతే తిరుగుబాటుతనం తీవ్రమవుతుంది, ఉద్యమాలు ఉద్రిక్తం అవుతాయి. ఓకే, ఖచ్చితంగా చెప్తున్నా, ఇండియాలో పొలిటీషియన్స్కి నౌ నీడ్ నేపాల్ ట్రీట్మెంట్. ఓకే, నౌ నీడ్ నేపాల్ ట్రీట్మెంట్. నౌ నీడ్ ఆపరేషన్ కాగర్ కాదన్న, ఆపరేషన్ పొలిటీషియన్. ఆపరేషన్ పొలిటీషియన్ జరగాలి. ఆపరేషన్ కాగర్ అంటే ఏందన్నా మన దృష్టిలో నక్సలే అంతం చేయాలి. మరి పొలిటీషియన్లు బాగా దోచుకుంటారు కదా, వాటి ఆపరేషన్ పొలిటీషియన్ నిజంగా చేయండి. మరి చేస్తే మేము ఒప్పుకున్నాం కదా. ఆపరేషన్ పొలిటీషియన్ సక్సెస్ చేస్తే అడవిలో ఉన్న జనవరి సంవత్సరం వస్తారు, సంతోషపడతారు, బరాబర్ వస్తారు. ఈ దుర్మార్గులు అన్న, ఈ చట్టసభల్లో ఎవరు వెళ్తారన్నా మీరు బాగా గమనించండి. 2000 తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అంతకుముందు మాకు అవసరం లేదు, రాష్ట్రం ఏర్పడదన్న వాళ్ళు అఫిడవిట్లు చెక్ చేయండి ఒకసారి ఈసీఐ వెబ్సైట్లో. 2014 ఇప్పుడు ప్రజెంట్ సిట్టింగ్ చూసుకుందాం. పాటు మా షేవెల్ల ఎమ్మెల్యే కాళీ యాదవ్ చదువు రాదు. పక్కన షేవెల్ల నుంచి ఇటు వచ్చినాం అనుకో, పటాన్చెరుకు వచ్చినాం అనుకో, గూడెమైపాల్ రెడ్డికి చదువు రాదు. అటు నుంచి షేర్లింగంపల్లికి వచ్చినాం అనుకో, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీకి 7వ తరగతి చదువుకున్నాడు. అటు నుంచి రాజేంద్ర నగర్ పోయినాం అనుకో, మా ప్రకాష్ గౌడ్ మొత్తమే రాదు. ఇక మరి ఏడున్నారు? రాదన్న. చదువులు రాని సన్యాసులు చట్టసభలో అసెంబ్లీలో వెళ్తే నిజంగా మేము పిసుక్కోవాలి. మరి పిసుక్కోవాలా మేము? ఇట్లా ఏం చేయాలి మేము? అందుంచే సూర్యన్ అన్నట్టు ఆపరేషన్ పొలిటీషియన్ స్టాప్, ఆపరేషన్ కాగర్. ఆపరేషన్ కాగర్ కాదు, ఇంకోటి ఆపరేషన్ కాగర్ స్టాప్ చేయని చెప్పట్లే. అమిత్ షాకు వ్యతిరేకమో, నేను నక్సలిజానికి మీ పని మీరు చేసుకోండి, నక్సలాన్ని చంపండి, తప్పులేదు. కానీ వాటి కూడా ఆపరేషన్ పొలిటీషియన్ చేయండి అంటున్నాను నేను. అదే 2026 మార్చ్ 31 2026 టార్గెట్ పెట్టుకొని ఆపరేషన్ పొలిటీషియన్ చేయమని చెప్తా ఉన్నారు. దమ్ముంటే అవినీతి తీసేయండి, పేదరికాన్ని తీసేయండి. చేస్తారా మీరు? అది నా డిమాండ్. ఇప్పుడు హిడ్మా చనిపోయిండు, హిడ్మా భార్య చనిపోయిండు రాజే.
చాలామంది చనిపోయినలు, చాలామంది ఇప్పుడు ఫిబ్రవరి 15వ తారీఖు వరకు మాకు టైం ఇవ్వండి మేము లొంగిపోతామని 3 రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాసిండ్లు. అంటే మావోయిజం అంతమైనట్టేనా, మళ్ళీ ఏమన్నా పుట్టుకొచ్చే ఛాన్స్ ఉందా? ఇప్పుడు ఏంటంటే ఇట్లే అందరిని చంపేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మళ్ళీ రౌడిజం వాళ్ళు బయటకు వస్తారన్న. ఇలాంటి చంపడం ద్వారా పెరిగిపోయే అవకాశం ఉంది. ఎవరైతే కలుస్తా అని చెప్తే వాళ్ళని రావాలి, వాళ్ళతో చర్చలు జరపాలి. చర్చలు జరిపి వాళ్ళ హక్కులేంటి ఇది కనుక్కోవాలి ముందు. వాళ్ళ హక్కులేంటి, ఎందుకోసం నక్సలిజంలో వెళ్తున్నావు, నీకు ఏం కావాలి, మీ సొసైటీకి ఏం కావాలి, మీ ఆదివాసీ గిరిజనులకు ఏం కావాలి అని వాళ్ళని అడిగి వాళ్ళతో చర్చలు జరిపిన తర్వాత వాళ్ళని తీసుకోండి. ఒక అగ్రిమెంట్ తీసుకురండి, ఒక చట్టం, ఒక అసెంబ్లీలో, ఒక పార్లమెంట్లో ఒక చట్టం తీసుకురండి, రాష్ట్రపతి ముద్ర, గవర్నర్ ముద్రేసి ఒక చట్టం, ఒక సెక్షన్ దీనికి జోడించండి. అట్లా జోడిస్తే ఎవరు వెళ్ళరు కదా, బాగుంటుంది కదా, సొసైటీ మారుతుంది అంటున్నాను నేను. అట్లా చేయకపోతే ఏమైతే చెప్పినట్టు హిడ్మా చనిపోయిన తర్వాత హిడ్మాకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. సరే, కొన్ని మీడియా సంస్థలు సపోర్ట్ చేయనప్పటికీ ప్రజల కోణంలో పనిచేసిన మీడియా సంస్థలు కావచ్చు, యూట్యూబ్ ఛానల్ కావచ్చు, విపరీతమైన క్రేజ్ ఉంది. ఎందుకంటే పేద వర్గాల నుంచి వచ్చిన బిడ్డ పేదల కోసం పనిచేసిండు. హిడ్మా తల్లికి 5 అంతస్తుల బిల్డింగ్ లేదు, హిడ్మాకు 500 ఎకరాల భూమి లేదు, కనీసం గుంట భూమి కూడా సంపాదించలేదు. మావోయిస్టులు అనే వాళ్ళు 1000 ఎకరాలు పంచిలు కానీ వాడి కోసం ఒక గుంట భూమి కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉంటారు. కాబట్టి మావోయిస్టులను చంపితే చంపుకోండి, మీ చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే చంపుకోండి, కానీ ఆపరేషన్ ఖగార్ కాదు, ఆపరేషన్ పొలిటీషియన్ కావాలి అంటున్నారు మా సూరన్న. 100% ప్రజా వాయిస్ మాత్రం అదే కావాలని కోరుకుంటుంది. ఇది మాడ్వి హిడ్మా పైన స్పెషల్ స్టోరీ. అంతేగాని దీంట్లో ఎవరినో ఉద్దేశించి తప్పు పట్టాలని కాదు మా ఉద్దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో, ఈ గణతంత్ర దేశంలో విపరీతంగా దోపిడీ పెరిగింది కాబట్టి కాగర్ పని చేయండి, కానీ పొలిటీషియన్ పని కూడా చేయపడాలని ఒక సిద్ధాంతం, ఒక నినాదం ఇస్తున్నాం మిత్రులారా. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.